టైం ట్రావెల్ మనలో చాలామందికి ఒక్కసారైనా పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి ఒక్కసారైనా మనం ఊహించి ఉంటాం. మనం ఒక్కోసారి తెలియక చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి పాస్ట్కి వెళ్ళాలని అనుకుంటాం. అసలు ముందు ఏం జరుగుతుందో తెలిస్తే బాగున్ను అని ఫీల్ అవుతూ ఉంటాం. సినిమాల్లో కథల్లో చూసిన ఈ టైం ట్రావెల్ నిజ జీవితంలో సాధ్యమేనా? సైన్స్ అసలు ఈ టైం ట్రావెల్ గురించి ఏం చెప్తుంది? ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేసే లైక్ షేర్ వల్ల నాకు మరింత ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సైన్స్ అసలు ఈ టైం ట్రావెల్ గురించి ఏం చెప్తుంది? మనం నిత్యం చూసే ప్రపంచంలో కాలం అనేది ఒక వేగంతో కదులుతుంది అనుకుందాం. కానీ మహాశాస్త్రవేత్త ఐన్స్టీన్ ఆ థింకింగ్ ప్రాసెస్సే మార్చేశారు, ఆ ఆలోచనే మార్చేశారు. ఐన్స్టీన్ చెప్పిన ద థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతం. ఈ థియరీ ప్రకారం కాలం అనేది ఒక స్థిరమైన అంశం కాదు, అది వస్తువుల వేగం, గురుత్వాకర్షణపై ఆధారపడి మారుతుంది. ఇది ఒక నది లాంటిది. వేగం, గురుత్వాకర్షణ శక్తి పెరిగితే ఆ నది ప్రవాహం కూడా పెరుగుతుంది. టైం ట్రావెల్ అనేది సాధ్యమే, కానీ అంత ఈజీ కాదు. ఐన్స్టీన్ ప్రకారం ఫ్యూచర్ ట్రావెల్ అనేది సాధ్యమవుతుంది. అది ఎలా అంటారా? స్పీడ్ ఆఫ్ లైట్ అంటే లైట్ వేగం ఒక్క సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే భూమిని 7.5 సార్లు చుట్టు వేయగల వేగం. చంద్రుడి నుంచి మనకు వచ్చే కాంతి మన కళ్ళకు చేరేందుకు కేవలం 1.28 సెకండ్లు. సూర్యుడి నుంచి వచ్చే కాంతి 8 నిమిషాల 20 సెకండ్లు. ఐన్స్టీన్ చెప్పిన థియరీ ప్రకారం స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. ఉదాహరణకి ఒక ర్యాకెట్ కాంతి వేగంతో 5 సంవత్సరాలు ప్రయాణించి తిరిగి భూమికి వస్తే దాదాపు భూమిపై 50 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అంటే మనం ప్రస్తుతం 5 సంవత్సరాలు కాంతి వేగంతో ట్రావెల్ చేసి వచ్చాము అనుకుందాం. అంటే 40 సంవత్సరాల ఫ్యూచర్లోకి వెళ్ళినట్టే. దీనిని టైం డిలేషన్ అంటారు. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, వాస్తవం. మన భూమి చుట్టూ తిరిగే శాటిలైట్స్లోని గడియారాలు భూమిపై ఉన్న గడియారాల కంటే నెమ్మదిగా నడుస్తాయి. దీన్ని బట్టి వేగం కాలాన్ని మారుస్తుందని నిరూపితమైంది. ఇదే కాకుండా ఇంకోలా కూడా పాసిబుల్ అవుతుంది. అదే గురుత్వాకర్షణ ప్రభావం. బ్లాక్ హోల్స్ దగ్గర గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి కాలాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ హోల్స్కు మనం అత్యంత దగ్గరగా వెళ్ళగలిగే టెక్నాలజీ మనకు ఉంటే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి భూమిపై వేల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. సైన్స్ ప్రకారం ఫ్యూచర్లోకి వెళ్ళగలిగే ప్రయాణం దాదాపు నిజమేనని చెప్పవచ్చు. మరి ఫ్యూచర్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉన్నప్పుడు గతంలోకి పాస్ట్ ట్రావెల్ సంగతి ఏంటి? శాస్త్రవేత్తలు ఎదుర్కొనే పెద్ద సమస్య ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. జస్ట్ ఇమాజిన్, ఒక అతను టైం ట్రావెల్ చేసి 1920 ఇయర్లోకి వెళ్ళాడు అనుకుందాం. ఆ వ్యక్తి అతని గ్రాండ్ ఫాదర్ని కలవడానికి వెళ్ళాడు అనుకుందాం. ఆ గ్రాండ్ ఫాదర్కి పెళ్ళి, పిల్లలు పుట్టి, ఆ పిల్లలకి పెళ్ళి, పిల్లలు పుడితే వాళ్ళే అతని పేరెంట్స్గా ఉన్నారు. యాజ్ పర్ లాజిక్ ఆ గ్రాండ్ ఫాదర్ చనిపోయి ఉండాలి. ఆల్రెడీ చనిపోయిన గ్రాండ్ ఫాదర్ని టైం ట్రావెల్ చేసి కలవడం సాధ్యమైన. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే సమయం కూడా ఒక దారి లాంటిదని. మనం ఫ్యూచర్లోకి ట్రావెల్ చేయడం పాసిబుల్ ఏమో, కానీ పాస్ట్లోకి ట్రావెల్ చేయడం చాలా కష్టం. దానికి ఒక ఐడియా ఉంది, అదే వార్మ్ హోల్స్ అనేది అంతరిక్షంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఉండే ఒక షార్ట్ కట్ లాంటిది, ఒక సొరంగం, టన్నల్ లాంటిది. ఈ సొరంగాన్ని సరైన విధంగా పట్టుకొని దాని చివరలను వేరు చేయగలిగితే అది కాలంలో కూడా ప్రయాణించే మార్గంగా ఉపయోగపడుతుందని సిద్ధాంతాలు చెబుతున్నాయి. కానీ వార్మ్ హోల్స్ను సిద్ధంగా ఉంచడానికి, వాటిలో మనిషి ప్రయాణించడానికి కావలసిన శక్తి మనకు ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. సైన్స్ పరంగా టైం ట్రావెల్ గురించి తెలుసుకున్నాం. గతంలో కానీ ప్రస్తుతంలో కానీ ఎవరైనా టైం ట్రావెల్ చేశారా? కొన్ని అంతుచిక్కని సంఘటనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. 1930 నాటి కెనడాలో ఒక పట్టణంలో జరిగిన సంఘటన ఇది. ఒక బ్రిటిష్ మ్యూజియంలో 1937లో తీసిన ఒక పాత సినిమా ఫుటేజ్లో బయటపడింది. అందులో ఒక మహిళ చెవికి ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం ఉంది. ఆ రోజుల్లో హ్యాండీ మొబైల్ ఫోన్స్ లేవు. ఆ మహిళ జుట్టు కత్తిరించుకున్న తీరు, ఆధునిక దుస్తులు, ధరించిన స్టైల్ ఆ కాలానికి ఏమాత్రం సరిపోలేదు. పరిశోధకులు ఆమెని సర్దార్జీ లూయిస్ అని గుర్తించారు. కొందరు ఆమె చెవిలో బ్లూటూత్ ఉందని, మరికొందరు టైం ట్రావెల్ చేసి వచ్చిందని నమ్ముతున్నారు. ఈ విషయం అప్పట్లో ఒక పెద్ద మిస్టరీ. 2000వ సంవత్సరంలో
జాన్ టిటర్ అనే వ్యక్తి 2036 సంవత్సరం నుంచి వచ్చానని ప్రకటించుకున్నాడు. తాను ఒక టైం మిషన్తో గతం నుంచి వస్తున్నానని 2038లో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని చెప్పాడు. అప్పటి ప్రపంచం గురించి, ఫ్యూచర్ టెక్నాలజీ గురించి చెప్తూ అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. జాన్ టిటర్ నిజంగానే టైం ట్రావెలరేనా లేక ఒక తెలివైన మోసగాడ? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పటికీ దొరకలేదు. మొత్తం మీద టైం ట్రావెల్ సిద్ధాంతికంగా సురక్షితం, కానీ గతం అనేది ఒక పెద్ద అడ్డంకి. మానవ మేధస్సు తన ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపదు. కాలం యొక్క రహస్య ద్వారాలను ఎప్పటికైనా తెలుస్తుందని ఆశిద్దాం. ఒకవేళ టైం ట్రావెల్ పాసిబుల్ అయితే మీరు ఏం చేస్తారు? పాస్ట్ ఆర్ ఫ్యూచర్? ఎక్కడికి వెళ్తారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యింది అనుకుందాం. మనం ఒకవేళ టైం ట్రావెల్ చేసాం అనుకుందాం. టైం ట్రావెల్ చేయడానికి 5 సంవత్సరాలు, అప్పటికి భూమి మీద 50 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. ఒకవేళ ఒక్కరే వెళ్ళి టైం ట్రావెల్ చేసి వస్తే తిరిగి భూమి మీద వచ్చేసరికి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల తర్వాత మనల్ని ఎవరు గుర్తుపడతారు? మనల్ని ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే అప్పటికే 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అతను చనిపోయి ఉంటాడని అనుకుంటారు. ఒకవేళ అతను మొత్తం ఫ్యామిలీతో టైం ట్రావెల్ చేశాడు అనుకుందాం. తిరిగి వచ్చేసరికి భూమి మీద 50 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. అప్పుడు 50 సంవత్సరాలు అంటే అతని దగ్గర ఉన్న ఆస్తులు ఇప్పటికే ఎవరో ఒకరు కబ్జా చేసేసి ఉంటారు. ఒకవేళ అప్పు ఉన్న వాళ్ళు వెళ్తే తిరిగి వచ్చేసరికి ఆ అప్పు చాలా రెట్లు పెరుగుతుంది. ఒకవేళ వెనక్కి వెళ్దాం అనుకుంటే అది లాజికల్గా కుదరదు. కుదిరితే మన గతాన్ని ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా టోటల్గా మనకే బొక్క. సో ప్రజెంట్లో జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలే తప్ప టైం ట్రావెల్ చేయాలనుకోవడం ఒక ఫూలిష్నెస్. మీరు ఈ టైం ట్రావెల్ గురించి ఏమనుకున్నారు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకే కానీ టైం ట్రావెల్ పాసిబుల్ అయితే ఎక్కడికి వెళ్తారో కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.